ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం. మనకి జనవరి నక్షత్రం బట్టి స్వామివారి యొక్క ఆద్య సేవ టికెట్లు అయితే ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ స్వామివారి యొక్క ఈ 4 రకాల ఆద్య సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణ టికెట్ అని పిలుస్తూ ఉంటాం. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు అయితే మీరు ముందుగానే అంటే 3 నెలల ముందుగానే ఈ స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క సేవలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనకి తిరుమల కొండపై ఉన్న స్వామివారి యొక్క శుభదం ఉంది కదండి, ఆ శుభదం ద్వారా ఓం నమో వెంకటేశాయ, ఆ శుభదం ద్వారా వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా స్వామివారికి ఈ ఆర్జిత సేవలు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఇందులో మనకి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలండి. ఇందులో భార్యాభర్త ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలను కూడా మీరు డైరెక్ట్గా అక్కడ అమౌంట్ కట్టి మీరు ఈ స్వామివారికి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకు ఉంజలి సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి కళ్యాణ టికెట్ మినహా మిగిలినటువంటి సేవలు 3 కూడా సింగిల్గా వెళ్తే సింగిల్గాను, లేదా మీ యొక్క బంధువులు కానీ భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామివారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జనవరి నక్షత్రం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క 500 రూపాయల దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మనం వర్చువల్ సేవ టికెట్ అని, అదేవిధంగా ఆన్లైన్ సేవ టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో మనం ఇంటి దగ్గర కూర్చొని మన యొక్క ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ చూసిన తర్వాత మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అందుకని వీటిని ఆన్లైన్ సేవని అదేవిధంగా వర్చువల్ సేవని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకి ప్రధానంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, అదేవిధంగా ఉంజలి సేవ, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి మనకి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం ఒకటైతే, అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం అండి. దాని తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో విధంగా సేవ బుక్ చేసుకున్న తర్వాత మీరు సేవ బుక్ చేసుకున్నప్పుడు మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ కింద అంటే క్యాలెండర్ కనిపిస్తుంది కదండి, దాని కింద మనకి ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్చువల్ సేవలో మనకు ప్రధానంగా 2 స్టెప్లు ఉంటాయి. కాబట్టి ఒకటి స్వామివారి యొక్క సేవ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం మరొకటి. 2 స్టెప్లు కూడా మీరు పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు, భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉంజలి సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు, ఉంజలి సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ 500 రూపాయలు చెప్పి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వర్చువల్ సేవ టికెట్ని జనవరి నక్షత్రం బట్టి కోటాలో భాగంగా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.